ఇప్పుడు ఏం చేయమంటారు పాస్టర్ గారు? బైబిల్లో దేవుని విగ్రహారాధన చేయకూడదని ఉంది. ఇంట్లో ఉన్న ఆ విగ్రహాలను తీసి పడేయ్. ఎట్లా ఉంది మన కౌన్సిలింగ్? ఏం చెప్పారు సార్? నిజంగా మీరు మీ మాటలు వింటుంటే ఆ అమ్మాయి ఏదో తెలియని లోకానికి వెళ్ళిపోయింది. ఇంత ఈజీగా నమ్ముతారా? ఇలాగే కొనసాగితే నేను మాత్రం పాస్టర్ అయిపోయి తక్కువ టైంలోనే లక్షల కోట్లు సంపాదించేస్తాను సార్. నిన్ను పాస్టర్ చేస్తా చూడు. మామూలు పాస్టర్ని కాదు, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తా. అమ్మాయి వస్తుంది, సైలెంట్గా ఉండు. సైతాన్లో పడేసేయ్. ఏం ఆలోచించుకో. మనం దళితుల్ని అణిచివేసింది ఆ మతం. మనుషుల్ని సమానంగా చూడని ఆ మతం మనకొద్దు. యేసుక్రీస్తు ఒక్కడే చాలు. పడేసేయ్. ఆ బొట్టు చెరిపేసేయ్. అన్యుల ఆచారం మనకొద్దు. ఆ విగ్రహాలను పూజిస్తే నరకానికి పోతావు.